ఈ మధ్యకాలంలో జీతం భత్యం లేకుండా వాచ్మెన్ జాబ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారండి. అదేంటి అనుకుంటున్నారు? అయ్య బాబోయ్, నిజంగా ఉన్నారండి. నువ్వు వెళ్తూ ఉంటే చూసారా, అబ్బో దీని పని ఎప్పుడు చూసినా పని పని అంటుంది కానీ శుద్ధం పద్ధం లేదు దీని కాడ. మంచి చీర కంటుందే, తిండి తింటుందా, ఎప్పుడు సంపాదించుకుని ఎంట కట్టుకొని పోద్దా ఈ సంపాదన అని అంటారు. పని చేయకుండా ఒక్కొక్క ఇంటికాడుంటే చూసారా, మొగుడు తెచ్చి తిని వాడేమో ఎండిపోతున్నాడు. ఇది చూడు, మంచి మంచి చీరలు కట్టి ఇంట్లో తిప్పుతుంది. అదే ఏదైనా పని చేయొచ్చుగా, అదే భర్తకు సాయంగా ఉంటుంది అంటారు. ఇలా ఏ పని చేసినా తప్పు పట్టే వాళ్ళను చాలామంది ఉన్నారు ఈ లోకంలో. వాళ్ళు అంటున్నారని మనము వాళ్ళ మాటలు పట్టించుకున్నామంటే మన సంసారమే ఇబ్బంది పడుతుంది. ఎదుటి వాళ్ళు నీ గురించి మాట్లాడుతున్నారంటే నువ్వు ఎదుగుతున్నావు, నీ కడుపులో మంటలేసినట్టే. వాళ్ళకు ఇంకా అంత నిప్పులు పోసినట్టు ఉండాలంటే ఇంకా అండర్స్టాండింగ్తో భార్యాభర్త లక్షణంగా పనిచేసుకొని సంతోషంగా ఉండాలి. కొత్త చీర ఏముందండి, ఇప్పుడైనా కట్టచ్చు, ఇంకా 25 ఏళ్ళైనా పోయి కట్టచ్చు. కానీ ఇప్పుడు కష్టపడి సంపాదించుకోకపోయానుకో, కొద్ది వయసు వచ్చిందంటే చేద్దామన్నా ఒంట్లో ఓపిక ఉండదు, తిందామంటే ఇంట్లో సరైన తిండి ఉండదు. అవసరమా ఫ్రెండ్స్? ఏ వయసులో చేయాల్సిన పని ఆ వయసులో చేయాలి. ఇప్పుడు కష్టపడి 4 రాళ్ళు వెనకేసుకున్నామంటే జీవితంలో కొంచెం కష్టం వచ్చినా తట్టుకొని నిలబడగలుగుతాం. ఈ పొద్దు అన్నం మనిషి రేపు పట్టెడు అన్నం పెట్టదు. ఎందుకంటే ఖాళీగా ఉంటుంది కదా, పెద్దవాళ్ళు సంపాదించిన ఆస్తులు ఉంటాయి. తిని కూర్చుని ఊరికే కూర్చుంటే ఏమరుగుతుంది ఫ్రెండ్స్? అది అరిగేదాకా మాట్లాడాలి కదా. మాట్లాడాల్సినప్పుడు ఎవరికి ఎదురుగా కనిపిస్తే వాళ్ళ గురించి టాపిక్ పెట్టుకుంటారు. అవన్నీ పట్టించుకుంటే మనం ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉన్నట్టు ఉంటుంది. మనం వాళ్ళలాగా మన పిల్లలు కూడా ధైర్యంగా బతకాలి అంటే భార్యాభర్తలు ఇద్దరం కష్టపడాలి. భర్త సంపాదన మిగిలిన భార్య కష్టపడింది ఇంట్లో ఖర్చు పెట్టుకోవాలి. అప్పుడే పొదుపు అంటారు ఫ్రెండ్స్. పొదుపు చేసుకుంటూ ఉంటేనే సంసారం ముందుకు నడుస్తుంది. మన పిల్లలకు ఆస్తులు ఏం అవసరం లేదు, మంచిగా చదివిస్తే చాలు, వాళ్ళ జీవితాన్ని వాళ్ళు చూసుకోగలరు. మంచి చదువునిస్తే, మంచి చదువు జ్ఞానం ఇచ్చామంటే చాలు, వాళ్ళ బ్రతుకులో బతకగలరు ఫ్రెండ్స్. ఒకరి మాటలతో ఎక్కడ ఆగకుండా కష్టపడి మీ పిల్లల్ని మీ సంసారాన్ని చక్కగా తీర్చిదిద్దుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రస్తుతం నా ప్రయత్నం కూడా అలాగే ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే పొనగంటాకు చేస్తున్నాను. పొనగంటాకు దొరకడమే చాలా గొప్ప మాకు. పొనగంటాకు వల్ల చాలా మంచి లాభాలు ఉన్నాయండి. దొరికిందంటే తప్పకుండా తెచ్చి వండుకోండి. ఫస్ట్ అయితే ఆకంతా బాగా గిల్లేసి కాడలు తీసేసాను. నేత కాడలన్నీ వేసుకోవాలి. పప్పులు, కొబ్బరి, కారం, తెల్లవాయ బాగా మంచిగా పూట కొట్టేసుకోవాలి. పొనగంటాకు ఉడికాక ఒక బొక్కల గిన్నెలు వేసుకొని ఆ పసరంతా పోయేదాకా ఒత్తేసి, తర్వాత గింజలు, కరివేపాకు, కొన్ని ఎల్లుల్లిపాయలు వేసి బాగా వేగాక ఈ పొడి కూడా దాంట్లో వేసి బాగా వేపాలి. వేగాక పనగంటాకేసి ఇదిగో నేను వీడియోలో చూస్తున్నట్టుగా అలా బాగా కలిపేసి ఒక్క 2 నిమిషాలు మూత పెట్టి అలా వదిలేసామంటే స్మెల్ అదిరిపోతుంది ఫ్రెండ్స్. చాలా టేస్ట్ ఉంటుంది. చిన్నపిల్లలైనా సరే చాలా ఇష్టంగా తింటారు. ఈ పనగంటాకు తినడం వల్ల కంటి చూపుకు కానీ కడుపులో ఉండే క్రిములు కానీ చనిపోతాయి. చాలా